టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు. ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు అంటున్నాను. ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు, 50 టార్గెట్ 50 అని చెప్పంటున్నా. ప్రభుత్వ విధానాలు వచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను. నువ్వెవడివిరా అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు, సందులు దూచేటోళ్ళు మాత్రం ఏదైతుందో సహించేది. శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి 10 తలలు నరికిండు. రావణాసుడి 10 తలలు నరికిండు. నువ్వెంత నీకు ఒక్క తలకాయ ఉంది. పది తలలో పలిక శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శం అని చెప్పండి. నువ్వెంత ఒక తలకాయ. నేను ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు, నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో నా చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా. మీ హక్కు నిలబెడతా. పార్టీలో 50 స్థానాలు కైవసం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. అడ్డమంటే ఇవాళ పాండవుల టోటల్ అజ్ఞాతవాసం చేసింది. ధర్మానికి కట్టుబడ్డటువంటి పాండవులు ఏదైతుందో అజ్ఞాతవాసం చేసింది. ఇలా మనం అజ్ఞాతవాసం ఉన్నాం. పాండవులు కూడా మళ్ళీ మంచి దినాలు వచ్చినాయి. మన కూడా మంచి దినాలు వస్తాయి చెప్పారు. మన కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతుందో మీకు నేనండా, నాకు మీరండా. మనకు కాంగ్రెస్ పార్టీ అన్న చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.